స్టేషన్ అంటే అది ఒక మతానికో ఒక వర్గానికో చెందిన వేదిక కాదు. అది సామాన్య పౌరుడికి న్యాయం దొరికే ఒక గొప్ప ప్లేస్. పోలీసులు డ్యూటీ అవర్స్ లో, అది కూడా కాన్ఫరెన్స్ హాల్లో భజనలు చేయడం ఏంటి? మనం కట్టే ట్యాక్స్లతో జీతాలు తీసుకునేది విధి నిర్వహణ కోసమా, లేక ఆఫీస్ టైంలో వ్యక్తిగత భక్తి కోసమా? యూనిఫామ్ వేసుకున్న వ్యక్తికి రాజ్యాంగమే మొదటి గ్రంథం కావాలి. రేపు ఒక బాధితుడు స్టేషన్ కి వచ్చినప్పుడు అక్కడ ఒక మతానికి సంబంధించిన వాతావరణం కనిపిస్తే అతనికి నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందా? పర్సనల్ భక్తి ఉంటే ఇంట్లో ఉండాలి, కానీ ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వ కార్యాలయాల్లో కాదు కదా. సాధారణంగా సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం. భక్తి అనేది వ్యక్తిగత విషయం. అది ఇంట్లో లేదా ప్రార్థన మందిరాల్లో ఉండాలి. పోలీసుల సమయం కేవలం ప్రజల సేవకే. డ్యూటీలో భక్తి కంటే బాధ్యతే ముఖ్యం. అప్పుడే వ్యవస్థపై సామాన్యుడికి భరోసా ఉంటుంది. పోలీస్ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలగాలంటే అది కుల మతాలకు అతీతంగా పనిచేయాలి.